మరి ఇదే హిందువులకు వర్తిస్తుందా సేమ్? హిందువులకు ఏముందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో డెఫినెట్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది, అలిమనీ వస్తుంది, పిల్లలకు మెయింటెనెన్స్ వస్తుంది, ఇన్ని రకాల చట్టాలు ఉన్నాయి. కానీ ఇదేంది, ముస్లింలకు ఉండకపోవడం, హిందువులకు ఉండడం, సిక్కు పార్సీ జైన్లకు ఏమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉండడం, వాళ్ళకు డైవర్స్ చేస్తేనేమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి, ముస్లింలకు డైవర్స్ చేస్తేనే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి, హిందువులకు వేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి. పౌరులందరికీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే సమానమైనటువంటి పౌరసత్వం ఉండాలి. భారతీయులందరూ భారతదేశ పౌరులు అయినప్పుడు భారతీయులందరికీ ఒకటే క్రిమినల్ చట్టం ఉన్నప్పుడు ఒకటే సివిల్ చట్టం ఎందుకు ఉండద్దు? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం గారు దాన్ని ఎర్రకోట నుంచి రేజ్ చేశారు తీసుకురావాల్సిందే. ఇది హిందువులకేదో కొత్త పవర్స్ వస్తాయో, ముస్లింలకు ఏదో కొత్త పవర్స్ పోతాయో కాదు, అందరికి సమాన హక్కులు వస్తాయి. నా భయం అవుతుంది కదా. సిఏఏ గురించి ఏముంది? సిఏఏ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాన్ని నేను తీసుకొచ్చింది ఎందుకు? కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో పర్సిక్యూషన్ గురవుతున్నటువంటి ముస్లిం, సిక్కు, జైన్, పార్సీ, క్రిస్టియన్లకు భారతదేశంలోకి వస్తే హిందువులకి, సిక్ అక్కడ మైనార్టీలకి, హిందువులకి అక్కడ పర్సిక్యూషన్ చేసిన వాళ్ళకు తీసుకొని వచ్చి ఇక్కడ పౌరసత్వం ఇస్తారు. ముస్లిం కాదు, సారీ, హిందూ, సిక్, జైన్, పార్సీలు, క్రిస్టియన్స్ పర్సిక్యూషన్ అయితే వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారు. మూడు కూడా ఇస్లామిక్ కంట్రీసే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. వాడు పర్సిక్యూషన్ గురయ్యేది ఎవరు? ఈ మైనార్టీసే కదా. ఆ మైనార్టీసు ఇక్కడికి వచ్చి శరణార్థులుగా వస్తే వాళ్ళని ఈ టైం పీరియడ్ లోపల వచ్చిన వాళ్ళను గుర్తించి వాళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి, ఇంతకుముందు సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము కేవలము పుట్టిన వారికి, భారతదేశంలో పుట్టిన వారికి 5 సంవత్సరాలు కంటిన్యూస్గా భారతదేశంలో ఉన్నవారికి ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు రినౌన్స్ చేస్తే, వేరే పౌరసత్వం రినౌన్స్ చేసి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ 3నే కాకుండా 4వ జాయిన్ చేసారు దాంట్లో. అది అమెండ్మెంట్ తోటి జాయిన్ చేశారు కాబట్టి అమెండ్మెంట్ యాక్ట్ అయింది అది. ఆ 4వది ఏంటంటే ఈ 3 దేశాల నుంచి పర్సిక్యూషన్ గురైనటువంటి మైనారిటీలు అంటే మళ్ళీ అందరూ ముస్లింలు అనుకుంటారు. భారతదేశంలో మైనారిటీలు అంటే ప్రపంచమంతా మైనారిటీలు కాదు, ప్రపంచమంతా మైనారిటీలు హిందువులు, సిక్కులు, పార్సీలు, జైన్లు, క్రిస్టియన్స్ కూడా కాదు. ఎందుకంటే 54, 50, 60 క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, 56 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అన్నది వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం తెచ్చినటువంటి యాక్ట్ ఇది. ఈ యాక్ట్ను ప్రకారం తీసుకొచ్చారు. ఏం ప్రచారం చేసిరు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ముస్లింల పౌరసత్వం తీసేస్తారని ప్రచారం చేశారు. ఇది కూడా అట్టే చేస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మీ హక్కులు పోతాయి. అరే లేని హక్కులు వస్తాయి రా అని వాడు చెప్తలేడు. గదే దుర్భాగ్యం. మరి మహిళల మనుషులే కాదు కదా, లేని హక్కులు అంటే మహిళలకు వస్తాయి. మరి అవి ఒక టేబుల్ ఎంతో, ఒక చైర్ ఎంతో, ముస్లిం మహిళలకు హక్కులు పెరుగుతాయి. సోల్ ఉండదు వాళ్ళ ప్రాణం లేని వస్తువుల సమానం. వాళ్ళ గ్రంథాల ప్రకారము సోల్ ఉండదు, ఆత్మలు ఉండవు వాళ్ళకు. వాళ్ళు జస్ట్ ఒక కుర్చీని, టేబుల్ని మీరు ఎట్లా వాడుకుంటారో అట్లా మహిళలను వాడుకోవాలి అన్నట్టు వాళ్ళ గ్రంథంలో ఉంటుందట. అందుకే వాళ్ళను ఎన్లైటన్ కానియ్యారు, వాళ్ళకి తెలియనియ్యారు, వాళ్ళకు సబ్జెక్ట్ తెలియనియ్యారు. తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడారు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవడైతే ఇంజనీరు, డాక్టర్ సైన్సులు, ఐఐటీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నారు కదా, వాడు కూడా మాట్లాడాడు. అరే మా ముస్లిం చట్టాల ప్రకారము, షరియా చట్టాల ప్రకారం మాకు మెయింటెనెన్స్ లేదని ఆయన మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి షాబాను కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే రాజీవ్ గాంధీ యాక్ట్ తీసుకొచ్చి ఉన్న మెయింటెనెన్స్ కూడా ఓటిండు. మాకున్న ఏకైక అవకాశం ఏంటంటే అది సెక్యులర్ క్రిమినల్ చట్టం అయినటువంటి 125 CRPC నుంచే మాకు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పలేరు. నిన్న నెల రోజుల క్రితమే ఇవ్వాల్సిందే అని చెప్పి వ్యక్తి సేమ్ ఇట్లనే అక్కడ దాకా పోయిండు. పోతే వాళ్ళు రెండిట్లలో మహిళల హక్కు, వాళ్ళ ఇష్టం భరణం కోరాలనుకుంటే 125 కోరొచ్చు, వద్దనుకుంటే మీ ఇష్టం. అంటే మహిళల వ్యక్తిగత ఇష్టం భరణం వద్దనుకోవడం వదిలేసి రెండిట్లలో ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి చెప్పారు. మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్, వారసత్వానికి సంబంధించినటువంటి సంపదలన్నిటి కూడా సమాన హక్కులు ఇవ్వడానికి తీసుకొచ్చే చట్టాలు. ఎవ్వరికి నష్టం లేదు, వాళ్ళకి నష్టం జరగదు, ఎవరికి నష్టం లేదు, ఇంకా వాళ్ళకి అడిషనల్గా లాభాలు.
కానీ అట్లా లేదంటే మోడీ కావాలని ఒక హిందుత్వను దేశం మీద బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నము, లౌకికత్వం, పేరేమో లౌకిక చట్టాలు అంటున్నాడు కానీ లౌకికత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఒక భయం. సెక్యులర్ చట్టాలు, కమ్యూనల్ చట్టాలు, కమ్యూనల్ సివిల్ చట్టాలు, సెక్యులర్ క్రిమినల్ చట్టాల గురించి చెప్పిన. సివిల్ చట్టాలు కమ్యూనల్ ఎందుకు కాదు అని అంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే తయారు చేసినందుకే కమ్యూనల్. అది హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అందరికి సమానంగా ఉన్నది కాబట్టి సెక్యులర్. అది సెక్యులర్ చట్టాలను తో పాటు సమానంగా సెక్యులర్ క్రిమినల్ చట్టాలతో పాటు సెక్యులర్ సివిల్ చట్టాలు రావడం అనేది తప్ప. ఓకే, అందరూ సమానమే, మహిళల్ని అందరిని ఒక తీరు చూడాలి, హిందూ మహిళలు, ముస్లిం రోడ్డు మీద పోతున్నాం, అవును, ముస్లిం వాడు సిగ్నల్ కూడా బ్రేక్ కొట్టకపోతే తప్పేం లేదు, హిందూ బ్రేక్ కొడితే తప్పు అన్నట్టు ఏమైనా ఉంటుందా? అందరికి సమానే కదా, సిగ్నల్ జంప్ చేసి చెయ్యడు. చేయకపోవడం అనేది అది వ్యక్తిగతము, పోలీసులు గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి బట్టి ఉంటుంది. కానీ అందుకే రోడ్ల యాక్సిడెంట్లు అంత బాగా అవుతున్నాయి. కానీ సిగ్నల్ పడ్డది, ముస్లింలు వెళ్ళిపోవచ్చు, హిందువులు మాత్రమే ఆగాలి అని ఏమైనా ఉందా చట్టం? అందరికి సమానమేగా. సిగ్నల్ జంప్ రోడ్డు మీద ఒక మహిళ పోతుంది, ఒక మర్డర్ జరిగింది అనుకో, ఏ జాతి మహిళ అయినా ఏ మతం మహిళ అయినా ఒకే మర్డరే అని. అంతే, సిగ్నల్ దాటితే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ, సిక్కు, జైన్ ఎవరికైనా పెనాల్టీ పడుతూనే ఉంటుంది కదా. అట్లనే అందరికి ఒకటేలాగా ట్రాఫిక్ సిగ్నల్ చట్టాలు కూడా, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాలు కూడా ఒకటే ఉన్నప్పుడు సివిల్ చట్టాలు ఉంటాయి తప్ప. అందులో భారతీయులు అనుకున్న అందరికీ ఒకే రకంగా అందరికీ ఉండాలి కదా. అవును, మేము కూడా సమానమే. లేకపోవడం వల్ల నష్టమేంది? పోనీ ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు ఏది మంచో అది చేయడం. ఓకే, ప్రభుత్వానికి ఏది మంచో, ప్రభుత్వంలో పార్టీకి ఏది మంచో చేయడం కాదు. నరేంద్ర మోడీ గారు ఒక ట్రూ లీడర్ స్పిరిట్ తోటి నా దేశ ప్రజలలో 20% ఉన్నటువంటి ముస్లింలలో మహిళలకు ఈ రకమైనటువంటి అవకాశాలు లేవు కాబట్టి కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఇన్హెరిటెన్స్, మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్ ఇవన్నిటిని సమానంగా చేస్తే అందరూ లబ్ధి పొందుతారు అని చెప్పి. ఆల్రెడీ త్రిపుల్ తలాక్ రద్దు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎంతో పాటు మిగిలిన. అవును, వీళ్ళంతా ఫెనాటిక్స్ కదా. చదువు వచ్చినా చదువు రానట్టు ప్రవర్తించే జాహిల్ కొడుకులు అంటారు. జాహిల్ అంటారు అంటే ఎదవలు, చదువుకున్న ఎదవలు, కేవలం మతం పేరు మీద రాజకీయం చేసి పబ్బం గడుకుందాం అనుకునేటువంటి దొంగలు వీళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాన్య మహిళ దగ్గరకు పోయి త్రిపుల్ తలాక్ని వ్యతిరేకిస్తున్నాం అడుగు. కానీ గట్టిగా చెప్పగలుగుతారా? అల్ల భయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే అంత భయంలో వాళ్ళు పెట్టినోడు వాడు ముస్లిం అభ్యున్నతి గురించి, మహిళల అభ్యున్నతి గురించి మనకు వచ్చి పాఠాలు చెప్తుంటాడు, మనం వినాలి. ఇది సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యం. ఇది దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే సిఏఏను ఇంటర్ప్రిట్ చేసినట్టు చేస్తున్నారు. కాబట్టి మీడియా ఛానళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషనిస్టు, వీళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే చదువుకున్న తెలివైన వాళ్ళు, చదువుకున్న ఎదవలు కాదు, చదువుకున్న తెలివైన వాళ్ళు, ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్న ప్రజలే కదా. చాలా మంది దేశం మీద ప్రేమ ఉంటే దోసుకుపోతారు. ఓకే, హమ్ దేశ్ కే సాత్ హై, హమారా హాత్ దేశ్ కే సాత్ హై అని ఆకాశంలో ఉన్న 2G సిగ్నల్ కాడి నుంచి భూలోకంలో ఉన్న కోల్ స్కామ్లు కూడా చేశారు. వాళ్ళ గురించి అంటలేను నేను. ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఈ మెసేజ్ ఎక్కువ డిబేట్ చేయాలి, డిబేట్స్ ఎక్కువ చేయాలి, అన్ని స్థాయిలలో డిబేట్ చేయాలి, సెమినార్ చేయాలి, కాలేజీలలో సెమినార్ చేయాలి, డిబేట్లు పెట్టాలి, ఎస్ఏ కాంపిటీషన్స్ ఈ రకంగా తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తే జనాలు స్వాగతిస్తారు. నువ్వు ఫోర్స్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేయలేరు. అన్రెస్ట్ రాదా దేశంలో? ఎందుకు వస్తుంది? ఏం రాదు. అంతేనా? ఇప్పుడు సెక్యులర్ క్రిమినల్ చట్టాలను మార్చి సెక్యులర్ న్యూ వర్షన్ ఆఫ్ క్రిమినల్ చట్టాలు తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? ఏం రాలేదు. త్రిపుల్ తలాక్ తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? ఏం కాదు. కాదు, అవేర్నెస్ తీసుకొచ్చి చేయాలి. ధైర్యం ఉందంటారా మోడీ సర్కార్ చేసేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? ఎందుకంటే అంతకుముందు ఆయనకు మెజారిటీ ఉంది, ఈసారి మెజారిటీ కూడా లేదు. సొంతంగా బీజేపీకి సొంతంగా మెజారిటీ కూడా లేని సందర్భంలో మోడీ సర్కార్, మోడీ గారి పాలన పైన, మోడీ గారి మచ్చలేని
స్కాములు లేని రాజకీయం పైన, వాళ్ళ యొక్క పరిపాలనా దక్షత పైన, ఆయన లీడర్షిప్ పైన నమ్మకం ఉన్న పార్టీలు వచ్చి కలిసి మోడీ గారికి మద్దతు పలుకుతున్నాయి. వాళ్ళందరూ కూడా మోడీ గారు వెనుకనే ఉంటారు. అది ఇంప్లిమెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయితే ఆ విజయాలు నిజం తెలిసిన తర్వాత ఆ ఫ్రూట్స్ మోడీ గారు ప్రభుత్వ పార్టీ, బీజేపీ పార్టీతో పాటు ఉన్న టీడీపీ, జేడీయూ ఎవరెవరు ఉన్నారు అందరూ అనుభవిస్తారు. ఆ ఫలాలు అనుభవిస్తారు కదా.